ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి జలమండలి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 19,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 12,046 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. మరోవైపు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కు 2,800 క్యూసెక్ల వరద వస్తుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.9.1 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,785.50 అడుగుల నీళ్లు నిల్వ ఉన్నాయి. జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలన యంత్రాంగాలు, హైడ్రా, జిహెచ్ఎంసీ పోలీస్ అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. హైదరాబాద్ లో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్ కూడా నిండుకుండలను తలపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దాదాపు 11 నుంచి 12,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతుండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మూసీ నది చాలా పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. వరద పోటెత్తడంతో అయితే బల్లగూడ జాగిర్తో పాటు రాజేందర్ నగర్ లో కొన్ని ప్రాంతాల్లో కాలనీలోకి వరద నీరు చేరుతోంది. వాళ్ళని కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రోజు కానీ రేపు కానీ మరొకసారి భారీ వర్షం కనుక కురిసినట్లయితే ఖచ్చితంగా మిగతా గేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎత్తేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సాయంత్రం 4 గంటల వరకు ఉన్నటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 11 గేట్లు ఎత్తారు. కాసేపటి క్రితమే ఒక గేట్ ను కూడా మూసివేసినటువంటి పరిస్థితి. మొత్తంగా 9 గేట్లు దాదాపు 3 నుంచి 4 ఫీట్ ఎత్తులు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఆ బల్లగూడ జాగిర్తో పాటు రాజేందర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి కొంతమందిని ఇప్పటికే అప్రమత్తం చేశారు. పురాణపూల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆలయాలు కూడా నీట మునిగాయి. అటు చాదర్ఘాట్ తో పాటు ఏదైతే లంగరౌత్ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలతో పాటు అంతేకాకుండా ముసలంబాగ్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల పైన పూర్తిగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో దానిపైన ప్రవహిస్తుండటంతో ఉన్నటువంటి ఏదైతే వాహనాలకు రాకపోకలను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకొని కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రస్తుతానికైతే తరలించారు. ఈ రోజు రాత్రి కనుక భారీ వర్షం కనుక కురిసినట్లయితే ఖచ్చితంగా ఉన్న గేట్లను కూడా ఎత్తి పూర్తిగా నీటిని దిగువకు వదిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం 1,790 అడుగుల ఎత్తున్నటువంటి నీటి మట్టం ఏదైతే ఉందో 1,785 అడుగులకు ప్రస్తుతానికి నీటి మట్టం చేరుకుంది. మిగతా గేట్లు కూడా ఎత్తేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రతీక్ష. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.